హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం లాస్ట్ టైం ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో స్పీడ్ అండ్ వెలాసిటీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం 2 పార్ట్స్లో మాట్లాడుకున్నాం. చాలా హై లెవెల్ క్వశ్చన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రతిదీ ఇన్ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం వర్క్ పవర్ ఎనర్జీ ఈ కాన్సెప్ట్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో అడుగుతాడు, వీటి నుంచి ఎటువంటి రకమైన క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం చూసి దీన్ని మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా కొత్త ఫార్ములాస్ కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఫార్ములా ఆ క్వశ్చన్కి తగ్గట్టుగా ఏమైనా కొత్త ఫార్ములాస్ వచ్చినా సరే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో జాగ్రత్తగా నేర్చుకోండి, ఓకేనా. సో చాలామంది అడుగుతున్న డౌట్ ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్ ఎప్పుడు సార్ ఎక్స్టెండ్ చేస్తాడా లేదని అడుగుతున్నారు. ఎక్స్టెండ్ చేసే అవకాశం ఎక్కువగా ఉండదు, ఓకేనా. అదేవిధంగా సిటీ ఇంటిమేషన్ స్లిప్ లేట్ అయింది, అది ఇంకేమైనా జరిగిద్దా, ఎక్కువగా ఈ వీడియోస్ చూస్తూ చాలామంది మైండ్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు బాగా ఫేక్ న్యూస్ ఎక్కువ నడుస్తుంది అనమాట. ఏది కరెక్టో ఏది రాంగో అర్థం కావట్లేదు. సో అది రాగానే అది అఫీషియల్ అయితే అందరికీ తెలిసిపోయింది కాబట్టి దాని మీద ఎక్కువగా మనసు పెట్టి రోజులు పెరిగితే ఇంకా కూర్చోవచ్చు అన్న ఉద్దేశంతో వద్దు. 19-20 ఎగ్జామ్ అనుకొని ప్రిపేర్ అవ్వండి. ఒకవేళ అప్పటికి ఎగ్జామ్ కాలేదు, పెరిగింది అనుకోండి, ఇంకా 10 రోజులు పెరిగింది కాబట్టి ఇంకా ప్రాసెస్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అంతేగాని ముందే మనం పెరిగిద్దని ఆలోచనతో కాస్త వేమరపాటుగా ఉన్నాం అనుకోండి, ఇబ్బంది పడతాం. కాబట్టి అలాంటి ఆలోచనలు వెళ్ళొద్దు. యూట్యూబ్లో కూడా అసలు చెత్త ఫేక్ న్యూస్ వీడియోస్ వందలు చేస్తున్నారు. ఇదే సమయంలో అందరూ చూస్తారులే అని చెప్పి అవి చూసి మీ మనసును పాడు చేసుకోవద్దు, ఓకేనా. చక్కగా ప్రిపేర్ అవ్వండి, జరగాల్సిందే జరిగింది. ఎప్పుడు జరిగినా మనం రెడీగా ఉన్నాం లేదా అన్న ఆలోచనతో వెళ్ళాలి, ఓకేనా. మహా అయితే 2-3 సంవత్సరాలు ఏమి పెంచడు, మహా అయితే 10 days ఒకవేళ ఎక్స్టెండ్ చేస్తే, అంతేగాని పెద్ద సంవత్సరాలు ఏమి పెంచే అవకాశం ఏమీ ఉండదు, ఓకేనా. సో ఏమీ మనసులో పెట్టుకోవద్దు, చక్కగా ప్రిపేర్ అవ్వండి. సో వర్క్ పవర్ ఎనర్జీ అయిపోగానే నేను బేసిక్ ఎలక్ట్రిసిటీ, చాలామంది చాలా రోజులుగా అడుగుతుంది ఏంటి బేసిక్ ఎలక్ట్రిసిటీ, అది కూడా కవర్ చేస్తాను, ఓకేనా. సో మోస్ట్లీ 2019లో అడిగిన కాన్సెప్ట్స్ మాట్లాడుకుని వాటి మీదే క్వశ్చన్ చేపిస్తున్నాను. ఎక్కువ బయట ప్యాటర్న్ టెస్టులు కానీ అవి కానీ అంతగా ప్యాటర్న్ ఫాలో అవ్వట్లేదు. ఒకవేళ ఫాలో అయినా ఒక 60-70% వరకు మాత్రమే ఫాలో అవుతున్నాయి. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని గట్టిగా ప్రిపేర్ అయ్యామనుకోండి, సేఫ్ సైడ్లో ఉండే అవకాశం ఉంది. అందుకే కాస్త కష్టమైన ఇబ్బంది అయినా ఈ వీడియోస్ని చూడకుండా మాత్రం ఎగ్జామ్కి వెళ్ళొద్దు, తప్పనిసరిగా చూడండి. హై లెవెల్లో ప్రిపేర్ అయితే పేపర్ని గట్టిగా ఇచ్చినా మీరు క్వాలిఫై అయ్యి రాగలరు, ఓకేనా. ఎగ్జామ్స్ అయిపోయే సమయానికి నేను ట్రేడ్ మీద, మార్క్స్ ఏం తెచ్చుకోవాలన్న దాని మీద, ఏఎల్పి సిబిటి 2 మీద, అన్నిటి మీద క్వశ్చన్స్ చేస్తాను. ఇప్పటికే బొచ్చుడు వీడియోలు యూట్యూబ్లో నిండిపోయినాయి, ఓకేనా. అవి ఎవరైనా మాట్లాడతారు, ప్రిపరేషన్ ఎక్కువ మాట్లాడరు కదా, మనం వాటిని మాట్లాడుకుందాం, ఓకేనా. ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన వీడియోలోనికి వెళ్దాం. ఎవరైతే నా వీడియోస్ని డైలీ చూస్తున్నారో అందరూ కూడా లైక్ చేయడం మర్చిపోవద్దు. కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరందరూ ఫార్వర్డ్ చేయండి. మీరు ఏ గ్రూప్స్లో అయితే చదువుకుంటున్నారో, ఏ ఎడ్యుకేషనల్ గ్రూప్స్, కాంపిటేటివ్ గ్రూప్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఫార్వర్డ్ చేయండి, ఓకేనా. సో ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. ప్రతి కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా జాగ్రత్తగా మాట్లాడుకుందాం. చూడండి. క్వశ్చన్ నెంబర్ 1. An object of mass 10 kg is moving with a uniform velocity of 6 meters per second. What is the kinetic energy possessed by the body? ఓకేనా. ఫస్ట్ గివెన్ డేటా, మాస్ ఎంత, మాస్ ఏమని ఇచ్చాడా 10 kgs. నెక్స్ట్ వెలాసిటీ ఎంత 6 meters per second. ఓకే, ఏమడిగాడు కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. ఆఫ్ mv². ఈ ఫార్ములా గుర్తుండాలి. కైనెటిక్ ఎనర్జీ మీద ఈ ఫార్ములా ఎప్పుడు మనకి గుర్తుండాలి. కే ఆఫ్ ఎం అంటే 10, 6 అంటే 36, 6 36, 2 1 2 18 ఈక్వల్ టు 180 అనమాట. సో 180 జౌల్స్. ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మాట్లాడుతున్నాను. విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ ఫర్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్? కన్జర్వేటివ్ ఫోర్స్కి అనుగుణంగా కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ అన్నాడు. చూడండి. ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్జర్వ్డ్ అన్నాడు. టోటల్ మెకానికల్ ఎనర్జీ అన్నాడు, ఓకేనా. అసలు ఎనర్జీ ఎప్పుడు కన్జర్వ్గానే ఉంటుంది కదా, అది ఏ ఎనర్జీ అయినా కానివ్వండి. సో రైట్ ఆన్సరే. నెక్స్ట్, ద వర్క్ డన్ రౌండ్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ ఏ 0. ఎస్, కరెక్టే. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలా సర్కిల్లో ఇక్కడ మొదలుపెట్టి మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చామనుకో, డిస్ప్లేస్మెంట్ ఏమైంది 0 అయింది. వెన్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0, వర్క్ ఈజ్ 0.
రెండో విషయం కూడా కరెక్టే. మూడోది గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది నేను కాన్సెప్ట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్థమైందా? సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇప్పుడు ఎలా ఉండాలి? కాన్స్టెంట్గా ఉండాలి. పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిందనుకో కైనెటిక్ ఎనర్జీ పెరిగిద్ది. ఒకటి గెయిన్ అయితే ఇంకోటి లాస్ అవ్వాలి, లేదా ఇంకోటి లాస్ అయితే ఇంకోటి గెయిన్ అవ్వాలి. ఇది రైటే. సో మూడు విషయాలు రైటే. సో PQR ఎక్కడుంది? సి ఆప్షన్. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అర్థమైందా? ఇలా స్టేట్మెంట్ ఆధారంగా క్వశ్చన్స్ని కాన్సెప్ట్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. జాగ్రత్తగా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఎనర్జీ కన్సర్వ్గా ఉండిద్ది, సర్క్యులర్ పాత్లో వర్క్ అనేది జీరోగా ఉండిద్ది, గెయిన్ లాస్ రెండు కాన్స్టెంట్గా ఉంటాయి, రెండు కలిపినప్పుడు సమ్మం అవ్వాలన్నమాట. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. An electric heater is used on 220 volts, voltage equal to 220 volts supply, and it takes a current of 2 amps, I equal to 2 amps. Okay, how much power does it consume? Power ఎంత అని అడిగాడు. How much power does it consume? పవర్కి ఫార్ములా ఏంటి? పవర్ ఈక్వల్ టు గివెన్ డేటా ప్రకారంగా ఫార్ములా రాసుకోవాలి. వోల్టేజ్ ఇంటూ కరెంట్. వోల్టేజ్ ఎంత? 220. కరెంట్ ఎంత? 222 440 వాట్స్ అనమాట. 400 కాదు, 440. కన్ఫ్యూజ్ అయ్యి ఆప్షన్ కూడా తప్పు పెట్టే అవకాశం ఉండిద్ది, గమనించండి. నెక్స్ట్, అండ్ ఎలక్ట్రిక్ హీటర్ ఈజ్ మార్క్డ్ 2 వాట్స్ పవర్. ఒక మోటార్ కొన్నాడంట, ఎలక్ట్రిక్ మోటార్. దాని రేటింగ్ ఎంత ఉంది? 2 వాట్స్ పవర్ అనమాట. ఓకే, ద వర్క్ డన్ బై ద ఎలక్ట్రిక్ మోటార్. వర్క్ డన్ అడిగాడు. సో వర్క్ డన్ మనల్ని అడిగింది వర్క్ ఇన్ 3 seconds విల్ బి. 3 seconds అన్నాడు. టైం ఈక్వల్ టు 3 seconds. ఓకేనా? ఏం అడిగాడు మనల్ని? వర్క్ అడిగాడు. సో వర్క్ ఈక్వల్ టు మనకు పవర్ ఫార్ములా తెలుసు కదా, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ బై టైమ్. దీనికి అనుగుణంగా వర్క్ చెప్పండి. వర్క్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైమ్. అంతే కదా? పవర్ అంటే ఎంత? 2 hours పవర్ ఇంటూ టైం 3 seconds. 1 hours పవర్ అంటే ఎంత? మనం మాట్లాడుకున్నాం. 1 hours పవర్ ఈక్వల్ టు 746 వాట్స్ అనమాట. అంతే కదా? సో 2 ఇంటూ 746 ఇంటూ 3 అనమాట. 4 రోజులు 3 రోజులు 6. 6 ఇంటూ 746. 6 ఆర్లు ఎంత? 24. లాస్ట్లో 4 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. డి ఆప్షన్. ఓకేనా? వై ఐ నీడ్ టు సాల్వ్ కంప్లీట్లీ? ఐ హ్యావ్ డిఫరెంట్ 4 ఆప్షన్స్ కదా. సో అని క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిన పని ఏంది? ఇక్కడ చాలామంది తమలో ఉన్న రామానుజన్ బయటికి తెస్తారు, క్యాలిక్యులేషన్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు. వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అర్థమైందా? నువ్వు ఎంత నాలెడ్జ్ చూపించినా నీకు ఇచ్చే మార్క్ ఒకటే. కాబట్టి క్యాలిక్యులేషన్ ఈజీ చేసుకో, సమయంలో ఈజీ చేసుకో. అర్థమైందా? ఆ సమయాన్ని వేరే చోట ఉపయోగించుకోవచ్చు. అర్థమెటిక్లోనే రీజనింగ్లోనే ఉపయోగించుకో. సేఫ్ సైడ్లో ఉంటావు కదా. 6 ఆర్లు 36. ఓకే, నేను కూడా ఆప్షన్లో తప్పు చేశాను కదా. 6 ఆర్లు అంటే 36 కదా. అడవుల్లో చేశాను. ఇదిగోండి ఇలా అడవుల్లో చేస్తాం అనమాట. సాల్వ్ చేద్దాం. 746 ఇంటూ 6. 6 ఆర్లు 36. 6 నాలుగులు 24. 24 3 27. 6 ఏళ్ళు 42. 42 2 44. ఆ నియర్లీ అంతే, అదే వచ్చిందిలే. సో 4.4 కిలో జౌల్స్ అనమాట. ఓకే, ఇంకోలా కూడా చెప్పచ్చు. ఇక్కడ చూడండి, 746 ఇంటూ 3 అన్నాడు. అంటే చాలా పెద్ద వాల్యూ కదా. 373 రాదు, 1.5 రాదు, 497 రాదు. డి ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే 746ని 6తో మల్టిప్లై చేస్తే పెద్ద వాల్యూ. సో అన్ని 3 ఆప్షన్స్ చిన్న వాల్యూసే కదా. అలా కూడా మన ఆప్షన్స్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఏదైనా సరే జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ చేయండి. 5th క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమాంగ్ ది ఫాలోయింగ్. ఓకే, కింది వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. అంటే దీంట్లో 3 రాంగ్ ఉంటాయి అన్నమాట. ఓకే, వర్క్ డన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డు నాట్ హ్యావ్ సేమ్ యూనిట్. వర్క్ డన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ డు నాట్ హ్యావ్ ఏంటి? వర్క్కి ఎనర్జీకి జౌల్స్ యూనిట్స్ ఏంటి? జౌల్సే కదా. సో ఏ ఆప్షన్ ఈజ్ రైటే. వాడు కరెక్ట్ అన్నాడు, తప్పు అనమాట. ఇది తప్పుగా చెప్పాడు. వర్క్ ఈక్వల్ టు ఎనర్జీ ఇంటూ పవర్. వర్క్ ఈక్వల్ టు ఎనర్జీ ఇంటూ పవర్. ఓకే, ఇది రాంగే. అసలు ఇదేం ఫార్ములా? వర్క్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పర్ యూనిట్ టైం అంట. వర్క్ పర్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పర్ యూనిట్ టైమా? కాదు, పవర్ ఈక్వల్ టు
వర్క్ బై టైమ్. కానీ వర్క్ ఈక్వల్ టు పవర్ బై టైం ఏంటి? తప్పు. ఇది రైట్. సో డి ఆప్షన్ కూడా రాంగే. ఇది రాంగే, ఇది రాంగే. సో 3 రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు వర్క్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ హ్యావ్ ద సేమ్ యూనిట్. ఎస్, ఇది రైట్. వర్క్కి యూనిట్స్ ఏంటి? జౌల్స్. పొటెన్షియల్ ఎనర్జీ, ఎనర్జీ ఏ ఎనర్జీ అయినా యూనిట్స్ ఏంటి? జౌల్స్ అనమాట. సో కరెక్ట్ అన్నాడు కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. మిగతా 3 తప్పు. ఓకేనా? జాగ్రత్తగా చేయాలి. ఐడెంటిఫై ద రాంగ్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్స్ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, గమనించండి. నెక్స్ట్, వెన్ ద మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ, ఎస్ మొమెంటమ్ వచ్చింది, ఆఫ్ ఏ బాడీ ఈజ్ డబుల్డ్. మొమెంటమ్ ఏం చేశాడు? డబుల్ చేశాడు. బై కీపింగ్ ఇట్స్ మాస్ అన్చేంజ్డ్, మాస్ని చేంజ్ చేయకుండా ఉంటే ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ అన్నాడు. ఇక్కడ మనకి ఫార్ములా తెలియాలి. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు p²/2m, p²/2m, వేర్ p ఈజ్ మొమెంటం అనమాట. మొమెంటం. కైనెటిక్ ఎనర్జీకి 2 ఫార్ములాలు ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ mv², ఇది ఒక ఫార్ములా. కరెక్టే ఈ ఫార్ములా, ఇది ఒక ఫార్ములా అనమాట. ఇప్పుడు చెప్పింది రెండో ఫార్ములా, p²/2. ఇదేమో మాసు వెలాసిటీ ఇచ్చినప్పుడు వాడుకోవాల్సింది, మరి ఇదేమో మొమెంటం ఇచ్చినప్పుడు వాడుకోవాల్సింది. ఓకేనా? చూడండి, దీన్ని చూడండి, సింపుల్గా చేస్తాను. నేను అనుకుంటున్నాను అనమాట, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు మొమెంటం ఎంత? 10. నేను అనుకుంటున్నాను మాస్ ఎంత? 5 kg. ఓకేనా? అజ్యూమ్ చేసుకుని చేస్తున్నాను. ఈ లెక్కని సింపుల్గా సాల్వ్ చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ఓకే, p²/2m. p అంటే ఎంత? 10 × 10. మాస్ అంటే 2 × 5, అంటే 10 × 10/10. 10 10 క్యాన్సిల్. కైనెటిక్ అంటే ఎంత వచ్చింది? 10 వచ్చింది. ఓకే, ఇది పక్కన పెడదాం. ఇది నేను అనుకున్న కథ, నా స్టోరీ అనమాట, నా కథ అనమాట. ఇప్పుడు చూడండి, వెన్ ఏ మొమెంటమ్ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డబుల్డ్, మొమెంటం ఎంత అయింది? ఇప్పుడు డబుల్ అవ్వాలి. సో p ఈక్వల్ టు, ఇందాక 10 అనుకున్నా కాబట్టి ఇప్పుడు 20. మాస్ అన్చేంజ్డ్, మాస్ మారకూడదంట, 5 kg. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేసుకుంటాను. చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు p²/2m. p అంటే ఎంత? 20 × 20/, మాస్ అంటే 2 × m, 5. 5 1 5 4, 2 1 2 2, 22 ఎంత? 40. ఇందాక ఎంత వచ్చింది? 10. ఇప్పుడు ఎంత వచ్చింది? 40. మొదటి దానికి రెండోది ఎన్ని రెట్లు? 4 రెట్లు. అంతే కదా? 10 4 40. సో ఏమైంది? ఆప్షన్ ఏమవ్వాలి మనకి లెక్క ప్రకారంగా? సి ఆప్షన్. ఇదిగోండి, బికమ్ 4 times ది ఒరిజినల్. ఒరిజినల్గా 10 వచ్చింది, ఇప్పుడు 40 వచ్చింది. ఎప్పుడు? మొమెంటమ్ని డబుల్ చేసి మాస్ని మార్చకుండా ఉంటే అనమాట. దీని ఫార్ములా ప్రకారంగా కూడా చేయొచ్చు. ఓకేనా? కానీ ఇది సింపుల్ అనమాట, ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు, సింపుల్. అక్కడ ఉన్నది ఆల్రెడీ, ఇది బుక్లో ఉంది ఫార్ములా ప్రకారం చేసేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని చూడండి. నా పద్ధతి నచ్చితే ఇలా చేసేయండి మీకు. ఓకేనా? చూడండి, ఏ షాట్ ఈజ్ ఫైర్డ్, ఏ షాట్ ఈజ్ ఫైర్డ్ ఎట్ 30 degrees, 30 degrees యాంగిల్తో ఒక షాట్ని ఫైర్ చేశారు. విత్ వెర్టికల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విత్ కైనెటిక్ ఎనర్జీ k, కొంత ఎనర్జీతో k అనే ఎనర్జీతో 30 degrees యాంగిల్తో ఫైర్ చేశారు. ఇఫ్ ఎయిర్ రెసిస్టెన్స్ ఈజ్ ఇగ్నోర్డ్, ఎయిర్ ద్వారా కలిగే రెసిస్టెన్స్ని ఇగ్నోర్ చేస్తే ద కైనెటిక్ ఎనర్జీ ఎట్ ద టాప్ ఆఫ్ ది ట్రాజెక్టరీ, ట్రాజెక్టరీ దగ్గర దాని కైనెటిక్ ఎనర్జీ ఎంత అని అడిగాడు. చూడండి, ఏమి లేదు, యాంగిల్ పెట్టాడనమాట. ఉదాహరణకి మనం ఫోర్స్లో మాట్లాడుకున్నాం, ఇటువైపు వెళ్ళింది అనుకోండి వెలాసిటీ, దీన్ని మనం v cos θగా తీసుకోవాలి. ఇటువైపు వెళ్ళింది అనుకోండి v sin θగా తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఇలా విసిరాడు. ఓకేనా? ఎంత డిగ్రీస్తో? 60 degrees యాంగిల్స్తో తీసాడు. 60 degrees యాంగిల్తో, సారీ 60 కాదు, ఇటువైపు వెళ్ళింది అనమాట. వర్టికల్గా అన్నాడు చూసారా? సో వర్టికల్గా ఇది 30 degrees, అంతే కదా? ఇదిగోండి వర్టికల్ ఫామ్, వర్టికల్గా 30 degrees వెళ్ళింది. ఇది మొత్తం ఎంత మనకి? 90 degrees కదా. ఇది 30 అన్నామంటే మిగిలిందంతా 60 degrees కదా. అంటే మనం వెలాసిటీ ఇటువైపు తీసుకున్నాం కాబట్టి ఎప్పుడు ఇటువైపే రాసుకోవాలన్నమాట. ఓకేనా? సో వర్టికల్ ఫామ్లో మనం వేసినప్పటికీ వస్తువు ఇలా వెళ్ళి ఇలా పడిద్ది. సో మనం ఈ వెలాసిటీని కన్సిడరేషన్లో తెచ్చుకోవాలి. సో వర్టికల్ ఫామ్లో 30 degrees యాంగిల్తో విసిరినప్పటికీ మిగిలిపోయిన యాంగిల్ ఎంత? 60 degrees. అది ట్రాజెక్టరీ యాంగిల్ అనమాట.
సో మనం v ప్లేస్లో ఏం పెట్టుకోవాలి, v cos θ పెట్టుకోవాలి. సో సింపుల్గా సాల్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ mv², వేర్ v ఈజ్ ఇక్కడ v ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, v cos θ పెట్టుకోవాలి, అంతే కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ m అంటే ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, ఏమైనా ఇచ్చాడా, లేదు అనుకోండి. అంతకు ముందుది 1 అనుకోండి, ఇప్పుడు రెండోది అనమాట. ఓకేనా, కంపారిజన్ చేయాలి కదా, అప్పుడుది 1 మనం అనుకుంటుంది, ఇప్పుడు వాడిచ్చిన దాని ప్రకారం మనం చేస్తుంది 2 అనమాట. నేను పేరు పెట్టుకున్నా 2 అని. ఆఫ్ m v² అంటే v² cos² θ. సో ఆఫ్ m ఇంటూ v² cos² అంటే ఎంత, cos 60 degrees అంటే ఎంత, cos 60 degrees ఈక్వల్ టు sin 30 degrees అంటే 1/2 కదా, 1/2 హోల్ స్క్వేర్, ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి అప్పుడు ఏమైంది 1/4 అయింది. ఓకేనా, సో ఆఫ్ mv²/4 వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో నేను ఏం పెట్టచ్చు, ఇదిగోండి ఈ ఆఫ్ mv²లో నేను ఏం పెట్టచ్చు, కైనెటిక్ ఎనర్జీ 1m పెట్టచ్చు కదా. సో ఇప్పుడు వచ్చిన కైనెటిక్ ఎనర్జీ 2 ఎంత అంటే అంతకు ముందు ఉన్న కైనెటిక్ ఎనర్జీకి /4 అనమాట, 4వ వంతు అనమాట. సో /4 అనేది ఆన్సర్, ఆప్షన్లో ఉందా, లెట్ మీ చెక్. ఇదిగోండి ఏ ఆప్షన్, k/4 అనమాట. అర్థమైంది పాయింట్. సో ట్రాజెక్టరీ వర్టికల్గా 30 degrees యాంగిల్ వేశాడు అంటే హారిజెంటల్గా వస్తువు వెళ్ళేది అలాగే కదా, ఏ బుల్లెట్ అయినా పేలినప్పుడు కింద పడాలి కదా. సో మనం ఈ మోషన్ కన్సిడరేషన్లో తెచ్చుకోవాలన్నమాట. వీ నీడ్ టు కన్సిడర్ దిస్ మోషన్, దెన్ వీ హ్యావ్ టు టేక్ cos θ. ఒకవేళ పైకి వెళ్ళింది అనుకోండి sin θ తీసుకోవాలి, కానీ ట్రాజెక్టరీ మోషన్లో వీ నీడ్ టు టేక్ cos θ, అందుకే v cos θ తీసుకున్నాను. ఇక కథ మొత్తం మీకు తెలిసిందే, మనకు తెలిసిన ఫార్ములాలో v ప్లేస్లో v cos θ అని పెట్టి సాల్వ్ చేశాను. ఓకేనా, ఏమైనా డౌట్ ఉందా, ఇఫ్ ఎనీ డౌట్ ప్లీజ్ చెక్ వన్స్, ఒకసారి చేసుకోండి మీరు. నెక్స్ట్ 8th క్వశ్చన్ చేస్తున్నాను చూడండి. ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టేక్స్ 4 seconds టు రీచ్ ద గ్రౌండ్. ఓకే, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే పైనుంచి వదిలేస్తున్న వస్తువు. స్పీడ్ అండ్ వెలాసిటీ కూడా కంపేర్ చేస్తూ ఉంటాడు. మనం స్పీడ్ అండ్ వెలాసిటీ చేసాం కదా, ఇప్పుడు అలాంటివి కూడా ఇక్కడ వస్తూ ఉంటాయి. కైనెటిక్ ఎనర్జీ, స్పీడ్ అండ్ వెలాసిటీ కంబైన్ చేస్తాడు. మీకు మొత్తం కాన్సెప్ట్ ఐడియా ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ చేయగలరు. ఇదిగోండి ఇదంతా 2019 అడిగిన క్వశ్చన్సే. ఓకేనా, అది జాగ్రత్తగా మనసులో పెట్టుకొని చేయండి. ఆ కాన్సెప్ట్ చేశాను అయిపోయింది అనుకోకూడదు, ఆ కాన్సెప్ట్ మనసులో పెట్టుకోవాలి. అన్నిటినీ కలిపి కొన్ని కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ మాక్ స్క్రీనింగ్ అండి, అర్థమైందా. ఇలాంటివి 5 చేస్తే చాలు షిఫ్ట్లో మీ ర్యాంక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. మన వీడియోలు చూస్తున్న వాళ్ళే 1000 మంది, ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుగులో, వాళ్ళందరికీ ఇంత సబ్జెక్ట్ ఐడియా ఉండిద్దా, వాళ్ళు నేర్చుకోగలరా, చూసారా. సో నేర్చుకునే చాలా తక్కువ మందే, అర్థం చేసుకునే వాళ్ళు ఇంకా తక్కువ మంది. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీ చేతిలో ఉద్యోగం ఉండిద్ది, అది మనసులో పెట్టుకోండి. ఏ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ టేక్స్ 4 seconds టు రీచ్ ద గ్రౌండ్. ఓకే, టైమ్ ఈక్వల్ టు 4 seconds. 1 second ఆఫ్టర్ రిలీజ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. ఒక ఫ్రీలీ ఫాలింగ్ వస్తువు 4 సెకండ్లు భూమిని చేరిద్దంట. ఇదిగోండి ఇలా పడుతుంది కిందకి, మొత్తం టైమ్ ఈక్వల్ టు 4 seconds. ఈ బొమ్మలన్నీ మీకు ఎక్స్ప్లెనేషన్లో ఉండవు, కాన్సెప్ట్ అర్థం చేసుకుని నేను డ్రా చేస్తున్నాను. ఇవన్నీ మీరు వైసిటీ బుక్లో కాన్సెప్ట్ ఎక్కడ ఉండదు. ఓకేనా, సో ఇవి మీరు అర్థం చేసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకుని రాయగలగాలి. సో 4 సెకండ్లు అంట భూమిని చేరటానికి. ఓకే, జీ వాల్యూ ఎంత ఇచ్చాడా, ఏమైనా లేదు, 10 m/s² తీసుకోండి. ఓకేనా, ఫ్రీలీ ఫాలింగ్ అన్నాడు, పైనుంచి వదిలేస్తే ఇనిషియల్ వెలాసిటీ ఏమైద్ది, 0 అయింది. ఇదనమాట క్వశ్చన్ ద్వారా మనం రాసుకోవాల్సిన గివెన్ డేటా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ తెలియాలంటే ఫార్ములా ఏంటి, పిఈ ఈక్వల్ టు m × g × h. ఓకేనా, అంటే మనం పొటెన్షియల్ ఎనర్జీ చెప్పాలంటే ముందు మనకి ఏం తెలియాలి, హెచ్ తెలియాలి, అంతే కదా. హెచ్ తెలియకుండా మనం ఏమీ చెప్పలేం. సో నాకు హెచ్ కావాలి, హెచ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ GT². ఈ ఫార్ములా వాడుకోవాలి. సో ఐ నీడ్ టు యూజ్ మోషన్ ఈక్వేషన్ టు గెట్ హైట్. వెన్ ఎవర్ ఐ కెన్ గెట్ హైట్
ఐ కెన్ క్యాలిక్యులేట్ పొటెన్షియల్ ఎనర్జీ. చూసారా, క్వశ్చన్ని కంబైన్ చేశాడు. ఇప్పుడు ఈ డేటా పైన రాసింది, క్వశ్చన్లో ఇచ్చాడు వాడు. యు అంటే ఎంత, 0, 0 ఇంటూ టీ 0 ప్లస్ హాఫ్ ఇంటూ జీ వాల్యూ 10, టైం ఎంత 4, 4 ఇంటూ 4. ఓకేనా, 2 ఒకట్లు 2 2, 4 2 8, 8 4 ఎంత, సారీ సంథింగ్ ఏదో తప్పు చేశాను, హాఫ్ జీ టీ స్క్వేర్ 4 ఇంటూ 4, సారీ 2 5లు కదా, 2 5లు 10 కదా, 5 4లు 20, 24 ఎంత 80. ఓకే, టోటల్ హైట్ అంటే ఒక వస్తువుని 80 మీటర్ల ఎత్తు పైపు నుంచి పడేశాడు అనమాట. ఓకే, అర్థమైంది. కానీ క్వశ్చన్లో ఏమన్నాడు, 1 సెకండ్ ఆఫ్టర్ రిలీజ్, 1 సెకండ్ దాటంగానే ఎంత హైట్ ట్రావెల్ చేసిందో అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అని అడిగాడు. పాయింట్ మీకు అర్థమైందా? ఒక వస్తువు 80 మీటర్ల ఎత్తు నుంచి పడవేయబడింది, భూమిని చేరటానికేమో 4 సెకండ్లు, మనకు అర్థమైపోయింది. కానీ వాడి క్వశ్చన్ ఏంటి, 1 సెకండ్, 4 సెకండ్లు భూమిని చేరటానికి, 1 సెకండ్ ఎంతో కొంత డిస్టెన్స్ ట్రావెల్ చేసేది కదా, అప్పుడు ఎంతో కొంత హైట్ వచ్చింది కదా, అప్పుడు ఎంతో కొంత పొటెన్షియల్ ఎనర్జీ వచ్చింది కదా, ఆ పొటెన్షియల్ ఎనర్జీ టోటల్లో ఎంత అని అడిగాడు. ఇది 4 సెకండ్లు అప్పుడు కదనమాట. ఇప్పుడు 1 సెకండ్ చూడండి, 1 సెకండ్లో ఎంత హైట్ ట్రావెల్ చేసిందో చూద్దాం. హెచ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ జీటీ స్క్వేర్. యూ అంటే 0, ఓకే, హాఫ్ జీ వాల్యూ ఎంత 10, ఓకేనా, టీ స్క్వేర్ 1 ఇంటూ 1, 2 ఒకట్లు 2, ఎంత ట్రావెల్ చేసింది 5 మీటర్లు. ఓకేనా, ఇక్కడ చూడండి క్వశ్చన్ చదవండి. దట్ ఈజ్ స్టిల్ రిటైన్ అన్నాడు. ఇక ఎంత పొటెన్షియల్ ఎనర్జీ అది కలిగి ఉంటే అర్థమైంది, ఎంత పొటెన్షియల్ ఎనర్జీ కలిగి ఉంటే అని అడిగాడు. ఇప్పుడు 5 మీటర్లు ట్రావెల్ చేసింది, ఇంక ట్రావెల్ చేయాల్సింది ఎంత, మొత్తం ఏమో 80 మీటర్లు, వస్తువు ఏమో 5 మీటర్లే ట్రావెల్ చేసింది, ఇంకెంత ట్రావెల్ చేయాలి, 75 మీటర్లు ట్రావెల్ చేయాలి. ఇదనమాట. ఈ 75 మీటర్లు ట్రావెల్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్ ఎంత 75 అనమాట. చూసారా, అంత విషయం తెలియాలి మీకు. ఓకేనా, పాయింట్ క్లారిటీ వచ్చిందా మీకు? డౌట్ ఏం లేదు కదా, ఇంకా అవలా క్వశ్చను. ఓకేనా, ఇప్పుడేమో ఎంజీహెచ్ ఎంత 75, అప్పుడెంత ఎంజీహెచ్, పిఈ ఈక్వల్ టు ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్, అంటే ఎం ఇంటూ జీ ఇంటూ 80. ఓకేనా, అంటే 75 మీటర్లు కవర్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, ఎం జీ 75 బై టోటల్ ఎనర్జీ ఎంత, ఎం జీ 80 ఇంటూ 100. అదనమాట. ద ఎనర్జీ ఇట్ హ్యాస్ టు స్టిల్ రిటైన్డ్, 5 మీటర్లు ట్రావెల్ చేసింది అంటే ఎం ఇంటూ జీ ఇంటూ 5 ఎనర్జీని తగ్గించుకుంది. మిగిలిపోయిన ఎనర్జీ ఎంత, ఎం ఇంటూ జీ ఇంటూ 5, కాన్స్టెంట్ కాబట్టి కొట్టేయట్లేదు, ఎంజీ కొట్టేద్దామని పెట్టుకున్నాను. 75 బై 80 ఇంటూ 100, 0 0, 4 2, సారీ 2 4, 2 5, 7 5, 35, 5 5, 25, 375 బై 4, 4 9 36. స్టార్టింగ్లో 9 ఆప్షన్ ఎక్కడైనా ఉందా, మొత్తం వద్దు, చెక్ చేసుకోవద్దు. ఇదిగో సి ఆప్షన్, అంటే 73.5% అనేది ఆన్సర్ అనమాట. 25 కాదు, 37.5 కాదు, 6.25 కూడా కాదు. చూసారా ఎంత కాన్సెప్ట్ ఉందో. ఓకేనా, అర్థమైందా క్వశ్చను? 80 మీటర్ల ఎత్తుపై నుంచి పడిన వస్తువు 4 సెకండ్లో భూమిని చేరింది. 5 సెకండ్లు, సారీ 5 మీటర్లు ట్రావెల్ చేసింది 1 సెకండ్లో. మిగిలిన 3 సెకండ్లో ఎంత ట్రావెల్ చేయాలి, 75 మీటర్లు ట్రావెల్ చేయాలి. ఒక వస్తువుకి ఎత్తు వలన కలిగిన ఎనర్జీ ఏంటి, పొటెన్షియల్ ఎనర్జీ. అప్పుడు 75 మీటర్లు కవర్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, ఎంజీహెచ్, ఎంజీ 75, ఇదిగో రాశాను. టోటల్ ఎంత, ఎంజీ 80 అనమాట. ఓకేనా, అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అన్ని క్వశ్చన్స్ అంత ఈజీ కాదు, కొన్ని క్వశ్చన్లు మనసు పెట్టాలి, అప్పుడే వస్తాయి అన్నమాట. నెక్స్ట్, డ్యామ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ టు కలెక్ట్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్ హై ఆల్టిట్యూడ్ రివర్. ద స్టోర్డ్ వాటర్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టోర్డ్ వాటర్కి ఏ ఎనర్జీ ఉండిద్ది, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకేనా, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎం ఇంటూ జీ ఇంటూ హెచ్. హెచ్ఏ దీనికి ముఖ్యం అన్నమాట. ఓకేనా, సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్
చూడండి, వీటిని పంపు లెక్కలు అంటారు. ఈజీగా కనపడతాయి పంపు లెక్కలు. అర్థమైందా? పంపు పేలిపోయింది అనమాట జాగ్రత్తగా చేయకపోతే. ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ ఆఫ్ 25 meter డీప్ అండ్ టు ఎజెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 50 meter per second. క్వశ్చన్ చూసారా? ఒక పంప్ అంట 600 kg వాటర్ని లాగుతుందంట. ఓకే, మాస్ ఈక్వల్ టు 600 kg. నెక్స్ట్ ఎంత టైంలో? 1 minute. అంతే కదా, మినిట్ అంటే ఎంత? 60 seconds. టీ ఈక్వల్ టు 60 seconds. నెక్స్ట్ ఎంత వెలాసిటీతో ఎంత స్పీడ్తో ఎజెక్ట్ చేస్తుందంట పైప్లో నుంచి? 50 meter per second. ఓకే, బావిలో లోతు ఎంత? 25 meter. హెచ్ ఈక్వల్ టు 25 meter. ఓకే, ఇదే మనకి ఇచ్చింది. ద పవర్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్ ఎబో టాస్క్ అన్నాడు. పవర్, ఆ పని చేయడానికి ఎంత పవర్ కావాలి అని అడిగాడు. ఇదనమాట మనం చేయాల్సింది. ఓకేనా? ఎలా సాల్వ్ చేద్దాం? మన దగ్గర మాస్ ఉంది, టైం ఉంది, వెలాసిటీ ఉంది, హైట్ ఉంది. సో హౌ యూ నీడ్ టు మెజర్ ద పవర్? ఒక పంపు 600 kg వాటర్ని 25 meter లోతు నుంచి బయటికి లాగి, జీ వాల్యూ 10, మరి గ్రావిటీ కిందకి లాగింది కదా, బయటికి లాగి 50 meter per second స్పీడ్తో బయటికి నెట్టివేయటానికి బావిలో పైప్ వేసి మోటార్ ద్వారా పొలాలకు నీళ్లు పెడుతూ ఉంటారు కదా, ఎజెక్ట్ అవ్వాలి కదా. అలా అవ్వాలంటే ఎంత పవర్ కలగాలి, ఎంత పవర్ అవసరం అని అడిగాడు. చూడండి, పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ను మనం ఏమని రాసుకోవచ్చు? ఎనర్జీ బై టైం అని కూడా రాసుకోవచ్చు. బికాజ్ వర్క్ అన్న ఎనర్జీ అన్న ఒకటే అనమాట. సో ఎనర్జీ, ఇక్కడ ఏ ఎనర్జీ ఉంది? ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఎనర్జీ అంటే మెకానికల్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఉందని నాకెలా తెలుసు? ఎందుకంటే చూడండి, గమనించండి. చూడండి, ఇక్కడ ఒక బావి ఉంది, ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావిలో ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఓకేనా? బావిలో ఉన్న వాటర్ పైకి రావాలి అంటే కొంత ఎత్తులో మనం పైన ఉన్నాం, అది కొంత లోతులో ఉంది. కొంత ఎత్తులో కానీ కొంత లోతులో కానీ ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు కలిగి ఉండే ఎనర్జీ ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. సో బావిలో ఉన్న నీరు కొంత లోతులో ఉంది కాబట్టి దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. నెక్స్ట్ పైకి లాగుతున్నావుగా, బకెట్ని బయటికి లాగుతున్నావుగా, అంటే వెలాసిటీ ఉందిగా, కదులుతుందిగా, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ. సో బావిలో ఉన్న నీరుని బయటికి లాగటం అనేది పొటెన్షియల్ ఎనర్జీ కాదు, కైనెటిక్ ఎనర్జీ కాదు, రెండు కలిసిన ఎనర్జీ. దట్ ఈస్ కాల్డ్ మెకానికల్ ఎనర్జీ. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో ఫ్లయింగ్ ఆఫ్ బర్డ్, ఫ్లయింగ్ ఆఫ్ కైట్ అని చెప్పాను. అవి రెండు కూడా మెకానికల్ ఎనర్జీకి ఎగ్జాంపుల్స్. ఇక్కడ అది ఇవ్వలేదు, కొత్తగా ఒకటి ఇచ్చాడు అనమాట. ఓకేనా? మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటే ఆ మైండ్ని పెట్టగలరు. చూసారా? సో రెండు ఉంటాయి అన్న విషయం మనకు తెలియాలి. గివెన్ డేటా కూడా దానికి తగ్గట్టుగా ఇస్తాడనమాట. గమనించాలి, అది మనసులో పెట్టుకొని చేయాలి. ఇప్పుడు చూడండి, సాల్వ్ చేద్దాం. టోటల్ మెకానికల్ ఎనర్జీ కనుక్కోవాలి. ఎనర్జీ బై టైం వేస్తే మనకి పవర్ వచ్చింది. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఆఫ్, సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఆఫ్ mv², పొటెన్షియల్ ఎనర్జీ అంటే mgh. అంతే కదా? ఆఫ్ m అంటే ఎంత? 600. v² అంటే ఎంత? 50 × 50 ప్లస్ m అంటే మళ్ళీ ఎంత? 600. g వాల్యూ ఎంత? 10. h వాల్యూ ఎంత? 25. ఓకేనా? చూడండి, జాగ్రత్తగా ఇలా చేస్తాను సింపుల్గా. 2 1 2 పాతికలు. 600 × 25 7 ఉందా? 600 × 25 7 కూడా ఉందిగా, కామన్ తీస్తున్నాను. 600 × 25ని కామన్ తీసాను అనుకో, 50 + 10 60 అనమాట. ఓకేనా? 25 × 100 ఏమైంది? 2500 అయింది. అంతే కదా? కాదు, డైరెక్ట్గా మల్టిప్లై చేద్దామంటే 6 6 ఎంత? 36. కాదు, మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నారు అనుకోండి, సింపుల్. 600 × 25 × 60 దాని ఎనర్జీగా పైన పెట్టుకోండి. కింద టైం కదా, టైం అంటే ఎంత? 60 Newtons. అంతే కదా? కింద 60 వేస్తాను, క్యాన్సిల్ చేస్తా. 6 2 12, 6 5 30, 150. పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? ఆల్రెడీ 2 సున్నాలు ఉన్నాయి. సో 15 kJ, సారీ వాట్స్. పవర్ని వాట్స్లో కాబట్టి వాట్స్లో కలవాలి. ఇదిగోండి,
బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పాయింట్ మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. ఏమి చేయాల, ఇక్కడ ఫార్ములాలు ఇచ్చింది పెట్టాను. ఈ స్టెప్లో ఏం చేశాను, 625 625 ఉంది, కామన్ తీశాను 60, దాన్ని అలాగే ఉంచండి, దీన్ని తీసేయండి. ఓకేనా? ఇప్పుడు ఇది అలాగే పెట్టుకోండి. ఇదేంటి, ఎనర్జీ, మనకి పవర్ కావాలి. సో ఎనర్జీ బై టైము, ఇదిగోండి ఎనర్జీ రాశాను, బై టైం 60 చేశాను. ఓకేనా? ఇది క్యాన్సిల్ చేశాను. 25 6 150, 2 సున్నాలు పెట్టాను, 3 సున్నాలు 1000 అంటే కే అనమాట. ఓకేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఏ లారీ అండ్ ఏ కార్ మూవింగ్ విత్ ద సేమ్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, లారీకి కైనెటిక్ ఎనర్జీకి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉందంట. అండ్ ఆర్ బ్రాట్ టు రెస్ట్, రెండు రెస్ట్లోకి వచ్చినాయి అంట. బై అప్లయింగ్ ద సేమ్ రిటార్డింగ్ ఫోర్స్, సేమ్ రిటార్డింగ్ ఫోర్స్ అప్లై చేస్తే రెండు ఏమైపోయినాయి అంట, రెస్ట్లోకి వచ్చినాయి అంట, అంటే తగ్గిపోతాం అనమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏమడిగాడు, దెన్ ఏం జరిగిద్ది అన్నాడు. ఏముంది ఇక్కడ ఇక్కడ ఏమన్నాడు, బ్రాట్ టు రెస్ట్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ అన్నాడు. రెండు సమానమైన కైనెటిక్ ఎనర్జీ వస్తువులు వాటిని స్పీడ్ని ఫోర్స్ని తగ్గించుకుంటూ వచ్చినాయి అనుకోండి, ఏమైపోయింది, సమానమైన డిస్టెన్స్లో రెస్ట్కి వస్తాయి అన్నమాట. సో బోత్ కమ్ టు రెస్ట్ ఇన్ సేమ్ డిస్టెన్స్. ఓకేనా? రెండు సమానమైన కైనెటిక్ ఎనర్జీ కలిగిన వస్తువులు వెన్ దే ఆర్ డిక్రీజింగ్ దేర్ ఫోర్స్, రిటార్డింగ్ చేసుకుంటూ తగ్గించుకుంటూ వస్తే చక్కగా రెండు ఒకే సమయానికి తగ్గిపోతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఎందుకు, బోత్ లారీ అండ్ కార్ పొసెస్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ, రిటార్డింగ్ ఫోర్స్ కూడా ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది. సో బోత్ విల్ కమ్ టు రెస్ట్ ఇన్ సేమ్ డిస్టెన్స్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాన్సెప్చువల్ క్వశ్చన్. 12th క్వశ్చన్. ఏ కార్ ఆఫ్ మాస్ 800 kg. ఓకే, 800 kg మాస్ అనమాట. ఓకే, ఈజ్ మూవింగ్ ఆన్ ఏ ఎక్స్ప్రెస్ వే. ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఇట్స్ స్పీడ్ ద కార్ ఫ్రమ్ 54 km/h టు 90 km/h. ఒకవేళ కారు తన స్పీడ్ని 54 నుంచి 90 km/h స్పీడ్కి పెంచాలి అంటే ఎంత వర్క్ జరగాలి అని అడిగాడు. 800 kgల కారు అనుకో, వెళ్తుంది, అనుకునేది ఏంది, కారు ఇచ్చాడుగా, 54 km నుంచి 90 km స్పీడ్కి వెళ్ళాలి. ఓకేనా? అప్పుడు అది ఎంత స్పీడ్ని అందుకోవాలి, ఎంత వర్క్ జరగాలి, ఎంత వర్క్ జరిగితే అది ఎక్కడికి వెళ్ళిద్ది అని అడిగాడు. ఓకేనా? చూడండి, మనం మీటర్ పర్ సెకండ్లో సాల్వ్ చేయాలి కాబట్టి మార్చుకుందాం. 54 km/h, ఇది వెలాసిటీ 1. 54 ఇంటూ దేంతో మల్టిప్లై చేయాలి, 5/18, అంతే కదా, 18 3 5 3 మీటర్ పర్ సెకండ్. km/h ఉంది, మీటర్ పర్ సెకండ్లో మార్చాలి. టైమ్ అండ్ డిస్టెన్స్లో నేర్చుకునే ఉంటారు మీరు ఇది. నెక్స్ట్ 90 km/h, ఇది వెలాసిటీ 2. 90 ఇంటూ 5/18, 18 5 5 ఎంత, 25 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఎంత వర్క్ అని అడిగాడు. మనకి ఇచ్చింది ఏమో మాస్ వెలాసిటీ, కానీ అడిగింది ఏమో వర్క్. వర్క్ అందరూ ఏం చేస్తారు, వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఏంటి, ఫోర్స్ ఇవ్వలేదు, డిస్ప్లేస్మెంట్ ఇవ్వలేదు, ఏంటి క్వశ్చన్ రాంగా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. వర్క్కి ఇంకో ఫార్ములా కూడా ఉంది, మనం మర్చిపోకూడదు. వర్క్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఓకేనా? కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన మార్పే వర్క్, మనం మాట్లాడుకున్నాం ఇది. సో ఫస్ట్ ఆఫ్ mv2², నెక్స్ట్ ఆఫ్ mv1². మాస్ సేమ్ కదా, ఇదిగోండి, ఇది ke2, ఇది మైనస్ ke1, దీన్ని డెల్ ke అంటారు. అదే అక్కడ రాశాను నేను. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ke2 మైనస్ ke1. ke2 అంటే ఆఫ్ mv², ke1 అంటే ఆఫ్ mv1². ఓకేనా? ఇప్పుడు చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. ఆఫ్ m ఇంటూ m అంటే ఎంత, 800 ఇంటూ v2 అంటే ఎంత, పెద్దది 25 25² మైనస్ ఆఫ్ m అంటే 600 ఇంటూ v1² అంటే ఎంత, 15². కామన్ చేద్దాం, 2 1 2 400, 2 1 2 400 బై కామనింగ్ 400. 400ని కామన్ తీస్తే
25 స్క్వేర్ మైనస్ 15 స్క్వేర్. ఎలా ఉంది ఇది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. సో 400 ఇంటూ ఏ ప్లస్ బి 25 ప్లస్ 50 40, ఏ మైనస్ బి 25 మైనస్ 15 ఎంత? 10 అనమాట. అంతేనా? 4 4 ఎంత? 16, 3 సున్నాలు ఉన్నాయి, 16 కిలో జౌల్స్. సింపుల్. సారీ, 3 సున్నాలు, ఇంకో సున్నా కూడా ఉంది కదా, 160 అనమాట. ఇదిగోండి, ఇక్కడ 3 సున్నాలు ఉంది, ఇంకో సున్నా కూడా ఉందిగా, సో 160 కిలో జౌల్స్ అనమాట. ఓకేనా? 160 కిలో జౌల్స్. ఓకేనా? అర్థమైందా? చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి, మీకు ఎప్పుడైనా మాస్ వెలాసిటీ ఇచ్చి వర్క్ కనుక్కోమంటే మీరు బాగా వాడాల్సిన ఫార్ములా ఇదే, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ ముందు రోజుల్లో వస్తూ ఉంటాయి. ఓకేనా? వచ్చినప్పుడు నేనేం చేస్తాను, ఇలాంటి క్వశ్చన్ వస్తే మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను, మీరే అర్థం చేసుకుని చేయాలన్నమాట. ఓకేనా? ఆల్రెడీ చెప్పిన మోడల్ అని చెబుతాను, మీరు అర్థం చేసుకుని చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 12వ నెంబర్. నెక్స్ట్, ద రేడియంట్ ఎనర్జీ ఆఫ్ సన్ రిజల్ట్స్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్. ద రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. ఓకే. రిజల్ట్స్ ఫ్రమ్ ద ప్రాసెస్ ఆఫ్. సన్లో ఉన్న రేడియంట్ ఎనర్జీ, సన్ ఎమిట్ చేస్తున్న రేడియేషన్ అనేది దేని ద్వారా అన్నాడు? దేని ద్వారా? న్యూక్లియర్ ఫ్యూజన్ అనమాట. ఓకేనా? దీని కేంద్రక సంలీనం అంటారు. మనకి ఫిజిక్స్లో న్యూక్లియర్ ఫిజిక్స్ అని ఉండిద్ది, అక్కడ మనకు ఉంటాయి రెండు, న్యూక్లియర్ ఫ్యూజన్, ఇంకోటేమో న్యూక్లియర్ ఫ్యూజన్. ఇవి రెండు ఉంటాయి అన్నమాట. కేంద్రక సంలీనం, కేంద్రక విచ్ఛిత్తి. సన్లో జరిగేది ఏంటి? కేంద్రక సంలీనం అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? న్యూక్లియర్ రియాక్టర్లో కేంద్రక విచ్ఛిత్తి అనమాట, న్యూక్లియర్ ఫ్యూజన్. సో రేడియంట్ ఎనర్జీ దేని ద్వారా అంటే బి ఆప్షన్ అనమాట. ఎనర్జీకి సంబంధించి ఒక అప్లికేషన్ ఓరియంటెడ్గా అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ 14th క్వశ్చన్. ఫైండ్ ద వర్క్ డన్ ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 750 న్యూటన్స్ పుషెస్ ఏ కార్ట్ ఆఫ్ 30 kg బై 16 meters అన్నాడు. ఓకేనా? ఫైండ్ ద వర్క్ డన్. వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? 750. డిస్ప్లేస్మెంట్ ఎంత? 16. 750 ఇంటూ 16, 0, 16 5 80, 16 112, 1 8, 120. ఎంత వచ్చింది? 12 కిలో జౌల్స్. ఇక్కడ 12 ఉంది, కే ఉండాలన్నమాట. ఇదిగో బ్రాకెట్లో ఇచ్చాడుగా, ఓకే. సో కే ఇక్కడ అక్కర్లా. ఓకేనా? 12 కిలో జౌల్స్ అనమాట. ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 54 km టు 90 km, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ వుడ్ ఇంక్రీజ్ ఇన్ ద రేషియో. కైనెటిక్ ఎనర్జీ ఎంత పెరిగిద్ది అని అడిగాడు. ఒక స్పీడ్ ఆఫ్ ది కారు 50 km/h నుంచి 90 km/hకి వెళ్ళింది. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ వుడ్ ఇంక్రీజ్ ఇన్ ద రేషియో, ఎంత రేషియోలో పెరిగిద్ది అని అడిగాడు. ఓకేనా? ఫస్ట్ అంతా ఆఫ్ mv², సెకండ్ అంతా ఆఫ్ m, ఇది v1², ఇది v2². ఎలాగో రేషియోలోనే ఉంది కదా, మార్చమాకండి, క్యాన్సిల్ అయిపోయింది. ఇందాక లెక్కలో మనం పర్సంటేజ్ ఓవరాల్గా కావాలి కాబట్టి మార్చాను km/hని. ఈ క్వశ్చన్లో మార్చాల్సిన పని లేదు, క్యాన్సిలేషనే కదా. హాఫ్ m క్యాన్సిల్ అయిపోయింది, అంతే కదా. 54 ఇంటూ 54 బై 90 ఇంటూ 90, 18 5, 18 5, 18 3, 18 3, 3 3, 9, 5 5, 25, 9:25. సింపుల్. ఓకేనా? పెంచక ముందు 54, పెంచిన 90. ఈ ఆస్కర్ ద రేషియో. వైల్ సాల్వింగ్ ద రేషియో క్వశ్చన్స్ యూ డోంట్ నీడ్ టు ఎనీ కన్వర్షన్స్. నువ్వు చేయాల్సిన పని లేదు, ఎలాగో క్యాలిక్యులేషన్లో పోతాయి కదా, అందుకనమాట. ఓకేనా? ఏ ట్రక్ ఆఫ్ మాస్ 5000 kg, 5 kilo kg మాస్ ఇచ్చాడు. యాక్సెలరేట్స్ ఫ్రమ్ 25 meter/s టు 35 meter/s. ఫైండ్ ద చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అని అడిగాడు. కైనెటిక్ ఎనర్జీలో వచ్చిన మార్పు ఎంత అని అడిగాడు. ఓకేనా? సింపుల్. ఇందాట్లాగే కైనెటిక్ ఎనర్జీ మార్పు అన్నాడు, చేంజ్. ke2 మైనస్ ke1 ఆఫ్ mv2². నెక్స్ట్ ఆఫ్ mv1² ఆఫ్ m. 5k కామన్ తీయండి, ఆఫ్ mని కామన్ తీసారు. v1² అంటే ఎంత?
35 స్క్వేర్, అంతే కదా, 35 స్క్వేర్. V2 స్క్వేర్ 35, V1 స్క్వేర్ అంత 25 స్క్వేర్. ఎలా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చూడండి, ఆఫ్ 5K ఇంటూ 5000 రాసుకోండి, సాల్వేషన్ చేస్తున్నాం కదా. 35 ప్లస్ 25, ఒక 5 40, 60 అనమాట. 35లోంచి 25 ఇస్తే 10, ఓకేనా. 2 ఒకట్లు 2 మూళ్ళు అంటే 300 ఇంటూ 5000, 5 మూళ్ళు 15, ఓకేనా. 15, 2 సున్నాలు 2 సున్నాలు, మొత్తం 5 సున్నాలు, ఓకేనా. సో 15 ఇంటూ 10⁵ జౌల్స్ వచ్చింది. ఆప్షన్లో ఉందా? ఓహో, మెగా జౌల్స్లో అడిగాడు చూసారా, ఇంత సాల్వ్ చేసిన మెగా జౌల్స్లో అడిగాడు. అప్పుడు మనం ఇంటూ 10/10 చేయాలి. బై 10 చేస్తే 1.5 ఇంటూ 10 సున్నాలు ఉన్నాయి, ఇంకో సున్నా కలిపితే 6 సున్నాలు, సారీ 5 సున్నాలు ఉన్నాయి, ఇంకో సున్నా కలిపితే 6 సున్నాలు. 10⁵ ఇంటూ 10 ఎంత అయింది? 10⁶ అయింది. 10⁶ అంటే 1.5 మెగా జౌల్స్. సో ఎక్కడుంది? ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. క్యాలిక్యులేషన్ అనమాట. క్యాలిక్యులేషన్స్ మీద, అర్థమెటిక్ మీద మంచి గ్రిప్ ఉన్న వాళ్ళు చాలా బాగా చేయగలరు. గ్రిప్ లేని వాళ్ళు ఇబ్బంది అనమాట. ఓకేనా, అర్థమైంది పాయింట్. క్యాలిక్యులేషన్ అని ఫాస్ట్గా అనిపిస్తే చెప్పాం కదా, కాస్త అర్థం చేసుకోండి. మనం కాస్త ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాను నేను. ఏమైనా తప్పు అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. నాకు టైం ఉండట్లేదు వర్క్ చేసుకుంటూ మీకు అది చేయడానికి, అందుకే కామెంట్ సెక్షన్ ఎక్కువగా చూడట్లేదు. ఒకవేళ నేను చూస్తే తప్పనిసరిగా సాల్వ్ చేస్తాను. అయితే బాగా చదివే వాళ్ళు ఉన్నారు, మన యూట్యూబ్ ఛానల్లో చూసి చాలా చక్కగా చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు అలాంటి కామెంట్ సెక్షన్స్కి మీరు ఆన్సర్ చేయండి, ఓకేనా. నేనే చేయాల్సిన పని లేదు. మీరు చదువుకునే మన యూట్యూబ్ ఛానల్ అలాంటి పర్టికులర్స్ ఏమీ లేవు. బాగా చదువుకునే కుర్రోళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మీరు తెలియని వాళ్ళు కామెంట్ సెక్షన్ చేస్తే కామెంట్ చేయండి. వాళ్ళు నేర్చుకుంటారులే అన్న భ్రమతో చెప్పొద్దు, అర్థమైందా. కుళ్ళు పడుకోవద్దు. కుళ్ళు పెడితే అసలు ఉద్యోగం రాదు. నేర్పిస్తేనే ఉద్యోగం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అదంతా భ్రమ అనమాట. మన దగ్గరికి వేరే వాడు నేర్పిస్తే ఉద్యోగం రాదనే మిత్ ఒకటి ఉంది కాంపిటేటివ్స్లో. అదంతా తప్పు. నేను 100 మందికి చెప్పా, నాకు వచ్చిందిగా. అలా ఏమీ ఉండదు అనమాట. సో కామెంట్ సెక్షన్లో ఎవరైనా అడిగితే ఒకవేళ నాకు టైం ఉంటే నేనే ఆన్సర్ చేస్తాను. ఇన్ కేస్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ టైమ్, ద పర్సన్స్ హూ రీడ్స్ వెరీ వెల్, ప్లీజ్ వాటికి ఆన్సర్ చేయండి, ఓకేనా. తప్పేమీ కాదు. పాపం వాళ్ళు నేర్చుకుంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళు అంత సామాన్యంగా ఎక్కించుకోలేరు కదా. నెక్స్ట్, ఏ బాయ్ ఆఫ్ 50 kg, M = 50 kg ఈజ్ రైడింగ్ ఏ స్కూటర్ ఆఫ్ 100 kg మాస్. బాయ్ మాస్ ఏమో 50 kg, స్కూటర్ మాస్ ఏమో 100 kg, ఓకేనా. అట్ ఏ స్పీడ్ ఆఫ్ v మీటర్/సెకండ్. స్కూటీ మీద వాడు కూర్చొని మంచి స్పీడ్తో వెళ్తున్నారు అనమాట. ఓకే, ఫైండ్ v మీటర్/సెకండ్లో కనుక్కోవాలి. ఇఫ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది స్కూటర్ అండ్ ద బాయ్ ఈజ్ 760.8 kilojoules అన్నాడు. ఈ పాయింట్ పట్టుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది స్కూటర్ అండ్ ద బాడీ 760.8 kilojoules అన్నాడు. అంటే రివర్స్లో అడిగాడు అనమాట. వీ హ్యావ్ వెలాసిటీ, సో వీ డోంట్ హ్యావ్ వెలాసిటీ, వీ హ్యావ్ కైనెటిక్ ఎనర్జీ 760.8. వీ హ్యావ్ మాస్ ఆఫ్ బాయ్ అండ్ స్కూటర్ ఎంత? 5, 50, 100, 150 kg. ఓకేనా. మనల్ని ఏం అడిగాడు? ఇద్దరు వెలాసిటీ అడిగాడు. ఎందుకంటే బండి మీద మనిషి కూర్చున్నాడు కాబట్టి టోటల్ వెలాసిటీ అనమాట. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ MB + MC, స్కూటర్ది బాయ్ది, ఇంటూ v². కేఈ ఎంత? కిలోజౌల్స్ కదా. 760.8 ఇంటూ 1000 ఈక్వల్ టు ఆఫ్ ఇంటూ MB + MS ఎంత? 150. స్కూటర్ బరువు, మనిషి బరువు, ఇంటూ v². చూడండి, క్యాన్సిల్ ఏం చేయాలి? ఈ పాయింట్ ఈ సున్నాకి పోయింది, ఓకేనా. సో 768 ఇంటూ 100 ఇంటూ 2/150 అనమాట, ఈక్వల్ టు v². అంతే కదా. అక్కడ పక్కన 150, ఇటు పక్కకు వస్తే బై అయింది. సింపుల్. చూడండి, 0, 0, 5 రోళ్ళు 10, 5 మూలు 15, 3 రోళ్ళు 6, 1 మిగిలిద్ది, 3 5లు 15, 15, 4 1 మిగిలిద్ది, 3 6లు 18. సో 256 ఇంటూ 4 అనమాట, v². అప్పుడు v = 256 ఇంటూ 4,
చాలామంది తెలియక మల్టిప్లై చేసుకుంటూ ఉంటారు. నేను అడిగింది రూట్ కదా, వి స్క్వేర్ అడిగినప్పుడు వి వాల్యూ రూట్ చేయాలి కదా, రూట్ వచ్చేలా మార్చుకో. 250 ఆన్సర్ ఏంటి 16, 4 రూట్ ఏంటి 2, 16 రోజులు ఎంత 32. సింపుల్. అర్థమైందా? లెక్కని మనమే తెలియక, క్యాలిక్యులేషన్స్ని ఎలా చేయాలో తెలియక వి అవర్ సెల్ఫ్స్ మేక్ కాంప్లెక్స్. మనమే ఆ క్వశ్చన్ని పెద్దగా చేసుకుంటున్నాం. కానీ చాలా ఈజీ. క్యాలిక్యులేషన్స్ నువ్వు మనసు పెట్టి నేర్చుకుంటే దోస్ ఆర్ వెరీ ఈజీ. ఓకేనా? ఎంత ఈజీగా కొట్టివేయగలిగితే అంత చేయాలి. అసలు కొట్టేయటమే కాబట్టి మల్టిప్లై చేయమాక. మల్టిప్లై చేస్తే మళ్ళీ పేరుకుపోయిద్ది. ఎక్కడిదక్కడ తీసేసాయి. ఓకేనా? సో v ఈక్వల్ టు 32. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ 1200 joules of work done in a pushing of trolley by 20 meter, what is the force అడిగాడు. ఓకే, వాట్ ఈస్ ద ఫోర్స్ అనమాట. ఓకే, ఫోర్స్కి ఫార్ములా ఏంటి? వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంతే కదా. వర్క్ ఇచ్చాడు ఎంత? 1200 joules. ఫోర్స్ ఎంత కనుక్కోమన్నాడు? ఫోర్స్ కనుక్కోమన్నాడు. డిస్ప్లేస్మెంట్ ఎంత? 20. 0 0 2 1 2 6 60. ఎఫ్ ఈక్వల్ టు 60 న్యూటన్స్ అనమాట. మెన్షన్ చేశాడు న్యూటన్స్ అని. నెక్స్ట్ 19th క్వశ్చన్. ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పంప్. ఓకే, ఎఫిషియన్సీ, రేటెడ్ పవర్. ఇది చాలా ఇంపార్టెంట్. మోటార్ కన్నప్పుడు ఇంత రేటెడ్ అని కూడా ఇస్తూ ఉంటాడు. 400 watts. మనం కూడా బల్బులు కొనటానికి వెళ్ళినప్పుడు 20 క్యాండిల్ 60 క్యాండిల్ అంటాం. దట్ ఈస్ రేటెడ్, రేటింగ్ ఆఫ్ దట్ బల్బ్ అనమాట. అలాగా పంపు రేటెడ్ 400 watts. దట్ ఇట్ కెన్ లిఫ్ట్ 500 kg. 500 kg ఆఫ్ వాటర్ని లిఫ్ట్ చేయగలదు బై 30 meters. 30 మీటర్ల లోతు, 30 మీటర్ల లోతు నుంచి పైకి లాగగలదు. జీ వాల్యూ, సారీ టైము 10 minutes. జీ వాల్యూ ఎంత? 10 meter/s². ఓకేనా? అర్థమైంది పాయింట్ ఏమడిగాడో? ఫస్ట్ ఏమన్నాడు? ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పంప్ అన్నాడు. అంటే పవర్లో ఎఫిషియన్సీ కనుక్కోవాలన్నమాట. ఓకేనా? పవర్లో కనుక్కోవాలంటే వాడు ఆల్రెడీ టోటల్ పవర్ ఇచ్చేసాడు. ఇప్పుడు 500 kgల వాటర్ని 30 మీటర్ల లోతు నుంచి 10 సెకండ్లో లాగటానికి ఎంత పవర్ వర్క్ అయిద్దో మనం కనుక్కోవాలి. అప్పుడు ఈ పవర్ని ఆ టోటల్ పవర్ని ఉపయోగించుకొని ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైమ్. వర్క్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఎందుకు? అంత పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన డేటా ఇచ్చాడు. అర్థమవుతుందా? MGH రాయంగానే అర్థమైపోవాలి. పొటెన్షియల్ ఎనర్జీకి సంబంధించిన డేటా ఇచ్చాడు అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఇచ్చి ఇండైరెక్ట్గా ఏమడుగుతున్నాడు? వర్క్ అడుగుతున్నాడు. బై టైం అనమాట. పొటెన్షియల్ ఎనర్జీ 500 ఇంటూ జీ వాల్యూ 10 ఇంటూ హెచ్ వాల్యూ 30 బై టైం ఎంత? 10 ఇంటూ 60. 10 నిమిషాలంటే 10 ఇంటూ 60 సెకండ్లు. 0 0 0 0 3 1 3 2 2 1 250. పవర్ ఈక్వల్ టు 250 watts. మనకు వచ్చిన పవర్ ఎంత? 250. మనం వాడిన పవర్ ఎంత? 250. వాడగలిగిన పవర్ ఎంత? 400. అంతే కదా. రేటెడ్ పవర్ 400, మనం వాడిందంతా 250. ఎఫిషియన్సీ వాడిందంతా 250, వాడగలిగిందంతా 400. ఎప్పుడైనా కింద టోటల్ వేయాలి. అర్థమైందా? వాడింది వాడగలిగిందంతా అన్నది ఇంటూ 100. 0 0 0 0 2 2 4 2 5 25 25 సారీ 25 5 125/2. 125 2లో 2 సగం 62.5%. సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Is there any difference? Is there any complex? ఏమైనా ఉందా? ఈజీ. కాన్సెప్ట్ అర్థమైతే చాలు, ఆడుకుంటూ చేసుకోవచ్చు మీరు అన్ని. మర్చిపోవద్దు, ఇవన్నీ 2019లో అడిగినాయి. ఒక్క క్వశ్చన్ కూడా 2019కి ముందుకు సంబంధించింది కాదు. ఓకేనా? ఇవన్నీ చేసిన తర్వాత మంచి గ్రిప్ వచ్చింది. వీటితో పాటు టెక్స్ట్ బుక్లో మీరు ప్రాక్టీస్ అవ్వండి చక్కగా. మీకు ఎలా అడుగుతున్నాడో కూడా తెలిసిద్ది. ఈ లెవెల్ చేసి మీరు అక్కడికి వెళ్తే మీకు టెక్స్ట్ బుక్లో క్వశ్చన్లు జుజుబీలాగా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. అర్థమైందా? మీకు ఎక్కువ మార్కులు వస్తున్నాయో తెలీదు, వేరే వాళ్ళు సరిగ్గా చదువుతున్నారో కూడా తెలీదు. అంత బాగా ప్రిపేర్ అవ్వచ్చు. హై లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నాం మిమ్మల్ని. అర్థమైందా? అది ఒక మంచి హై లెవెల్లో ప్రిపేర్ అవుతున్నాం. నువ్వేమీ భయపడద్దు. హై లెవెల్లో ప్రిపేర్ అవుతున్న విషయం మనసులో పెట్టుకో. నీలాగి క్వశ్చన్స్ ఎవడో చేయలేడు. అర్థమైందా? మన ఛానల్ చూసినోడే ఇలా ప్రిపేర్ అవ్వగలడు, ఇక ఎవడో అవ్వలేడు.
నేను షూర్ ఇవ్వగలను కావాలంటే తెలుగులో. ఓకేనా? సో భయపడకుండా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు. ఇలా టెక్స్ట్ బుక్లో రాయి, నీకే అర్థమైద్ది. నేను మా సారే గట్టిగా చెప్పాడే, ఆయనే గట్టి క్వశ్చన్స్ చెప్పాడే, ఇవి ఈజీగా ఉన్నాయి నీకే అనిపించింది. ఓకేనా? చూడండి. ఏ కార్ లూజెస్ 200 kilojoules ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ వెన్ ఇట్స్ స్పీడ్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 25 నుంచి 15. ఫైండ్ ఇట్స్ మాస్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ నేను చెప్పాను. ఓకేనా? ఆల్రెడీ మోడల్ 12వ క్వశ్చన్ కూడా ఇలాంటిదే అని చెప్పాను. ఓకేనా? ఇది మీకు హోంవర్క్ అనమాట, మీరు సాల్వ్ చేయండి. ఓకేనా? అందరూ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి, పలానా క్వశ్చన్కి ఆన్సర్ ఇది అని చెప్పండి. ఓకేనా? అందరూ చేయండి. సో దిస్ ఇస్ హోంవర్క్ అనమాట. చేసిన క్వశ్చన్ మందికి ఎందుకు చేయటం. నెక్స్ట్ ఇది కూడా ఇలాంటి క్వశ్చనే. ఏ ట్రైన్ ఆఫ్ మాస్ 50,000 kg యాక్సిలరేట్స్ ఫ్రమ్ 5 m/s టు 25 m/s. ఫైండ్ ద చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఇది కూడా హోంవర్క్ ఇస్తున్నా. పైన చెప్పిన లాంటి క్వశ్చన్ లాంటిది అనమాట. అక్కడ మాస్ అడిగాడు, ఇక్కడ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. ఓకేనా? హోంవర్క్ 20 and 21 క్వశ్చన్స్ ఐఎమ్ గివింగ్ హోంవర్క్. ప్లీజ్ మేక్ ప్రాక్టీస్. వాటిని చేయండి, చేయకుండా వదలొద్దు. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 64 km టు 120 km/h, దెన్ కైనెటిక్ ఎనర్జీ వుడ్ ఇంక్రీజ్ ఇన్ ద రేషియో. రేషియోలో ఎంత పెరిగిద్ది అని అడిగాడు. ఓకేనా? చేద్దాం. ఇది నేను చేసి చదువుతాను, ఆల్రెడీ చేశాను. అలాంటి క్వశ్చన్ అనమాట. వుడ్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ద రేషియోలో మాట్లాడుతున్నాడు కాబట్టి km/h ఇచ్చింది, m/s మార్చొద్దు. రేషియో కాకుండా అయితే మార్చాలి, రేషియోలో అయితే మార్చాల్సిన పని లేదు. ఓకేనా? చూడండి. ఫస్ట్ది KE1/KE2. ఓకేనా? ఇంక్రీజింగ్ అడుగుతున్నాడు కాబట్టి పెద్దది పైన రాద్దాం. పెద్దవాళ్ళు ఎప్పుడు పైన ఉండాలి. ఓకేనా? ఇంక్రీజ్ రేషియో అడిగా కదా, కాబట్టి పైన పెద్దది అంటే ఏం రాసుకోవాలి? 120 km రాయాలి. ఓకేనా? సో V1 = 120, V2 = 60. ఏం చదివాను? 64. అదేలే. చూడండి. ఆఫ్ M 120 × 120 ఆఫ్ M స్క్వేర్ రాశాను. ఆఫ్ M 64 × 64. ఇది క్యాన్సిల్. ఓకేనా? 120 × 120 / 64 × 64. చూడండి. 4 16, 4 30, 4 30, 4 16, 2 15, 2 8. సో 15/8 × 15/8 వచ్చింది. అంతే కదా? దీన్ని కొట్టేది 15/8 వచ్చింది. అటు పక్కన కూడా అదే కదా. 15 225, 15 square 8 square 64. ద రేషియో ఈజ్ 225/64. ఇదిగోండి. ఓకేనా? చూసారా? ఇలా కూడా ఇచ్చాడు ఆప్షను. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అడావుల్లో 15/8 రాగానే 15/8 అని పెట్టేస్తాం. ఒకటే ఉందనుకోని, కాదు 2 ఉన్నాయి అక్కడ, కన్ఫ్యూజన్లో చేస్తాం. అందుకే వాడు అది కూడా ఆప్షన్లో ఇచ్చాడు. ద ఇన్విజిలేటర్ వాంట్స్ అస్ టు మేక్ మిస్టేక్. మనం చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఫైండ్ ద పవర్ ఆఫ్ ఏ పంప్ ఇన్ ద అట్లాంటి క్వశ్చన్ అనమాట. ఇది ఆల్రెడీ నేను చేశాను. ఇది ఇట్ కెన్ లిఫ్ట్ 750 liters by 150 meters in 25 minutes. ఓకేనా? ఏంటంట? ఫైండ్ ద పవర్ అడిగాడు. ఇందాక పవర్ ఎఫిషియన్సీ అడిగాడు, కానీ ఇప్పుడు నేను అంత కాదు, జస్ట్ పవర్ అడిగాడు. ఓకేనా? అంతే కదా, జస్ట్ పవర్. ఓకే. ఎంతంట? 150 liters అంట. 750 liters ఎత్తుతుంది. మీటర్స్ని లాగుతుంది అనమాట పైకి. 150 meters ఎత్తు. టైము 25 minutes. అజ్యూమ్ ఎఫిషియన్సీ 75% ఎఫిషియన్సీతో పనిచేస్తుందంట. అంటే 750 లీటర్లు. అది మాస్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ హెచ్ ఎంత? 150 మీటర్లు. టైం ఎంత? 25 నిమిషాలు. జీ వాల్యూ ఎంత? 10 m/s. ఇప్పుడు ఈ మోటార్ పనిచేసింది చూసారా, ఇది ఎంత ఎఫిషియన్సీతో పనిచేసిందంట? 75% ఎఫిషియన్సీతో పనిచేసిందంట. అంటే 750 లీటర్లని 150 మీటర్ల ఎత్తు నుంచి 25 నిమిషాల్లో పైకి లాగిన మోటార్ ఉందే, అది పూర్తిగా పనిచేయలా, 75% పనిచేసిందంట. ఓకేనా? అప్పుడు ఫైండ్ ద పవర్ ఆఫ్ ది పంప్ అని అడిగాడు. ఓకేనా?
పవర్ ఆఫ్ ది పంప్. టోటల్ ఎఫిషియన్సీ ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఎఫిషియన్సీ ఎంత చూడండి. పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైము. వర్క్ అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బై టైము. సార్ ఈ స్టెప్ మీరు ఎలా వేసారు సార్? వర్క్ అంటే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ కూడా ఉండొచ్చు కదా సార్ అంటే, డేటా చూడు, MGH వేడి గురించి మాట్లాడుతుంది, పొటెన్షియల్ ఎనర్జీ అని మాట్లాడుతుంది. దానికి తోడు నీళ్ళను పైకి లాగటం మాత్రమే, వదిలేయటం కాదు. ఇందా క్వశ్చన్లో లాగాడు వదిలాడు, ఇక్కడ లాగటం మాత్రమే అంటే పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే అనమాట. సో M/G/H బై టైము. M ఎంత? 750. G ఎంత? 10. H ఎంత? 150. టైం ఎంత? 25 మినిట్స్. సెకండ్స్లో ఇంటూ 60. ఓకేనా? 0 0 5 30లు, 5 5లు, 5 1లు, 5 6లు. సో 750 ఇంటూ 6 వచ్చింది. అంతేనే కదా? ఏమన్నా రాంగ్ వచ్చిందా? ఇంతే. ఇది ఎప్పుడు? 75 ఎఫిషియన్సీతో పనిచేస్తున్నప్పుడు, అంటే 75% ఎఫిషియన్సీతో పనిచేస్తున్నప్పుడు 750 ఇంటూ 60 వాట్స్ అంట. అప్పుడు 100% ఎఫిషియన్సీతో పనిచేస్తున్నప్పుడు ఎంత? మనకు తెలుసు కదా, 5 రూపాయలకి 3 చాక్లెట్లు, 3 రూపాయలకి ఇన్ని చాక్లెట్లు అన్నట్టుగా 75%కి ఇంత వాట్స్ అయితే 100%కి ఎంత చూడండి. 750 ఇంటూ 6 ఇంటూ 100 బై 75. ఓకేనా? ఎంత వచ్చింది? 1000 ఇంటూ 6. ఎక్కడో మిస్ అయింది సంథింగ్, ఏదో క్వశ్చన్ ఎక్కడో స్టెప్ రాంగ్ వేసాను. ఓకేనా? లెట్ మీ చెక్. ఒక్కసారి నన్ను చూడమండి, ఒక్కసారి. M అంటే 750, G వాల్యూ ఎంత? 10. ఓకే. H వాల్యూ ఎంత? 150 మీటర్లు. ఓకే. T వాల్యూ ఎంత? 25 నిమిషాలు. 25 ఇంటూ 60. సాల్వ్ చేస్తున్నా చూడండి. ఓకేనా? 0 0 3 2 6, 3 5 15. ఓకే. 2 1 2 5. 5 25 25 క్యాన్సిల్ అయింది. సారీ, 750 వచ్చింది. 750. ఓకేనా? అప్పుడు 750 వచ్చినప్పుడు ఎలా చేయాలి? ఇక్కడ చేస్తున్నా చూడండి, ఇక్కడ చేస్తున్నాను. 75% ఎఫిషియన్సీ వచ్చినప్పుడు 750 వాట్స్ వస్తే 100% ఎఫిషియన్సీ వచ్చినప్పుడు ఎంత? 750 ఇంటూ 100 బై 75. 75 1 75 10, 1000 వాట్స్ వచ్చింది. ఆప్షన్లో 1000 వాట్ ఉందా? ఇదిగోండి, 1 కిలో ఉంది కదా. 1 కిలో అంటే 1000 అనమాట. అది సారీ, 750 ఇంటూ 6 రాదు, 750 వచ్చింది. ఓకేనా? గమనించండి ఒక్కసారి. హడావుల్లో చేశానులే, ఏమీ అనుకోవద్దు, సారీ. ఓకేనా? నెక్స్ట్, ఫైండ్ ద వర్క్ డన్ ఇఫ్ ఏ ఫోర్స్ ఆఫ్ 1200 న్యూటన్స్ pushes a trolley of mass 45 kg by 30 meters. ఓకేనా? సేమ్ సింపుల్. వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎంత? 1200. డిస్ప్లేస్మెంట్ ఎంత? 30. 12 మూడు ఎంత? 36 ఇంటూ 3 సున్నాలు 36. ఇదిగోండి, ఈ ప్లేస్లో కే పెట్టుకోవచ్చు. 36 కిలో జౌల్స్. సో డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అంతేనా? నెక్స్ట్ క్వశ్చన్. హౌ మచ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాల్ ఆఫ్ మాస్ 1 kg ఫ్రమ్ 2 మీటర్ సెకండ్ టు 4 మీటర్ సెకండ్. హౌ మచ్ వర్క్ ఈజ్ రిక్వైర్డ్ అన్నాడు. చూసారు, ఇండైరెక్ట్గా హౌ మచ్ కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అని అడిగాడు. అంతే, ఏమీ లేదు. సింపుల్ క్వశ్చన్ ఎడ్ చేస్తున్నాం చూడండి. కైనెటిక్ ఎనర్జీ చేంజ్ అడిగాడు అనమాట. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వర్క్. వాడు ఏమన్నాడు క్వశ్చన్లో? హౌ మచ్ వర్క్ అన్నాడు. హౌ మచ్ వర్క్ ఇంక్రీజ్ అన్నాడు. వర్క్ ఇంక్రీజ్ అంటే కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అనమాట. ఓకేనా? మాస్ ఎంత? 1 kg. ఫస్ట్ కైనెటిక్ వెలాసిటీ ఎంత? 4 మీటర్ పర్ సెకండ్. అంతకుముందు ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. సో డెల్ KE ఈక్వల్ టు ఆఫ్ M V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్. డైరెక్ట్గా వేసేసా ఫార్ములా. ఓకేనా? ఆఫ్ M అంటే 1, V2 ఎంత? 4 4 16, V1 ఎంత? 2 2 4, ఆఫ్ 1 ఇంటూ 16 మైనస్ 4 12, 2 1 2 6 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 6 జౌల్స్ వచ్చింది. సో ఆన్సర్ ఎంత? 6 జౌల్స్ అనమాట.
ఓకేనా, సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ 26ది. ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ బాడీ, ఎనర్జీ ఆఫ్ ఏ 20 kg, మాస్ ఈక్వల్ టు 20 kg. ఇట్స్ హైట్ ఈజ్ 600 joules. ఓకే, హైట్ కనుక్కోమన్నాడు. ఓకే, పొటెన్షియల్ ఎనర్జీ ఎంత 600 joules, జీ వాల్యూ ఎంత 10 m/s². సింపుల్, పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు m ఇంటూ జీ ఇంటూ హెచ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత 600, m ఎంత 20, జీ ఎంత 10, హెచ్ అనమాట 0 0 0 0, 2 ఒకట్లు 2 3లు ఎంత 3 మీటర్లు. సో 26 దానికి బి ఆప్షన్ రైట్ అవ్వాలి, అంతే. నెక్స్ట్, an object of mass 1 kg moving with a velocity 10 m/s, find the kinetic energy. K equal to half mv² half m ఎంత, సింపుల్గా ఉంది కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను. v² 10 ఇంటూ 10, 2 ఒకట్లు 2 5లు అంత వచ్చింది 50 joules. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. డాష్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద టైమ్ రేట్ అట్ విచ్ ద వర్క్ రన్. టైమ్ రేట్ అన్నాడు. సో వర్క్ బై రేట్ అంటే టైంతో భాగించడం అని అర్థం అనమాట. వర్క్ బై టైమ్, వర్క్ బై టైమ్ ఈక్వల్ టు ఏమొచ్చింది పవర్. డి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 28th క్వశ్చన్ డి అనమాట. ఓకేనా. నెక్స్ట్ 29th, వర్క్ డన్ విల్ బి మ్యాక్సిమం వెన్ ద యాంగిల్ బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. వర్క్ డన్ ఎప్పుడు మ్యాక్సిమంగా ఉండిద్ది 0 degrees అనమాట. మనం మాట్లాడుకున్నాం కదా, ఎఫ్ ఈక్వల్ టు డబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా. ఓకేనా, కాస్ 0 degrees ఎంత 1 వచ్చింది కాబట్టి వర్క్. ఒకవేళ కాస్ 90 degrees తీసుకున్నాం అనుకో 0, అప్పుడు వర్క్ ఏమైపోయింది 0 అయిపోయింది. సో 0 degrees దగ్గర వర్క్ మ్యాక్సిమం, 90 degrees దగ్గర వర్క్ మినిమం. ఇది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్లో కూడా చెప్పాను. ఓకేనా. సో 0 degrees దగ్గర ఎక్కువ ఉండిద్ది. సో మ్యాక్సిమం టు పెరుగుతూ 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 90 degrees దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోయింది మినిమం అయిపోయింది, ఐ మీన్ 0 అయింది. ఓకేనా. కాస్ 90 0, కాస్ 0 1 గుర్తుండాలన్నమాట. ఓకేనా. సో మ్యాక్సిమం అన్నాడు కాబట్టి 0 degrees. 30th క్వశ్చన్, హౌ మచ్ వర్క్ ఈస్ డన్ మూవింగ్ ఏ చార్జ్ 10 coulombs. చార్జ్ అన్నాడు కాబట్టి కూలమ్స్ అక్రాస్ 2 points హ్యావింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ 20 volts. స్టార్టింగ్లోనే చెప్పాను నేను, డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. డబ్ల్యూ అంటే వర్క్, వి అంటే వోల్టేజ్, క్యూ అంటే ఛార్జ్. 10 కూలంబ్ ఛార్జ్ నెట్టడానికి 20 volts అవసరమైందంట. అప్పుడు వర్క్ ఎంత అన్నాడు. సో డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. సో డబ్ల్యూ ఈక్వల్ టు వి అంటే ఎంత 20 volts, క్యూ అంటే ఎంత 10 coulombs, ఎంత వచ్చింది 200 joules. సో 200 joules. ఈ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా. సో దీంతో ఇక్కడికి పార్ట్ 1 కంప్లీట్ చేస్తున్నాను. ఓకేనా. 30 questions అనమాట. 30 questions నేను కంప్లీట్ చేస్తున్నాను. రిమైనింగ్ క్వశ్చన్స్ని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా. సో నేను ఇది అవ్వంగానే చెప్పాను కదా, వర్క్ పవర్ ఎనర్జీ థీరం కంప్లీట్ చేస్తాను, తర్వాత బేసిక్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేస్తాను, తర్వాత సింపుల్ మిషన్స్ కవర్ చేస్తాను. మీరు ఏమీ భయపడద్దు, ఎగ్జామ్లో అందిస్తాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు చూసుకున్నా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా చదువుతాను. భయపడొద్దు, చక్కగా ప్రిపేర్ అవ్వండి. చెత్త వీడియోలన్నీ యూట్యూబ్లో చూడమాకండి. ఎగ్జామినేషన్ ఆ తెలుసుకునే సిటీ లింక్ అనేది ఎప్పుడైనా ఇవ్వనివ్వండి. అవి మనసులో చూస్తూ టైం వృధా చేసుకోవద్దు. చక్కగా కోరో ఏదో క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకో. సమయం చాలా అంటే చాలా విలువైంది. ఈ 10 రోజులు చాలా నువ్వు మనసు దగ్గర పెట్టుకొని చదువుకున్నా అయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో అక్కడ ఏంటి కట్ ఆఫ్ ఎంత ఉండిద్ది, ఇలాంటి చెత్త వీడియోలు చూసి సమయం వృధా పరుచుకోమాక, మైండ్ డిస్టర్బ్ చేసుకోమాక. చక్కగా మనసు ప్రశాంతంగా పెట్టుకుని చక్కగా తిని చక్కగా నిద్రపోతూ చక్కగా చదువుకో, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకేనా. సో మిగిలిన పార్ట్ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.